దేవుడు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమించిన సమయాన్ని బట్టి ఆయుష్ కాలం బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం బాగునండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించునట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. 5 తలాంతులు తీసుకొన్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనినవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనినవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొన్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొన్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడును వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కోయువాడువును, చల్లని చోట పంట కూర్చుకొనివాడునై కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీవు తీసుకొనిమని చెప్పెను. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జాగ్రత్త విందాం. పరలోక రాజ్యం ఆరంభంలో 14 వచ్చిన ఆరంభంలో దేవుడు అన్నమాట. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, అసలు ఈ పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అన్నదానికి యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం అంటే మనకు అర్థమయ్యే భాషలో ఒక కథ, ఒక మర్మంగా ఉన్న ఒక మాటను అర్థమయ్యే విధానంలో చెప్పే ఒక కథ ఈ ఉపమానం. తలాంతుల ఉపమానం అనేది పరలోక రాజ్యమును గురించిన ఒక మర్మం. పరలోక రాజ్యంలో ఎవరు వెళ్తారు అనగానే మనం వెంటనే చెప్పే మాట ఏంటి, పరలోక రాజ్యంలో ఎవరు వెళ్తారు అనగానే మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న వాళ్ళందరం పరలోకంలో ఉంటామండి అంటాం. అదే అన్నారా దేవుడు? పరలోక రాజ్యం మర్మం ఏంటి, అసలు ఆ పరలోక రాజ్యంలో ఎవరు వెళ్తారు అన్న దాని గురించి దేవుడు మాట్లాడమాట 9 మాటలు చెప్తారు. మీకు జాగ్రత్త వినండి. ఏం చెప్పారట, ఒక మనుష్యుడు, ఒక ధనవంతుడు గురించి ఒక కథ చెప్పారు యేసుప్రభు వారు. ఒక ధనవంతుడు దూరదేశం వేరొక దేశం వెళ్తా ఉన్నాడట. వేరొక దేశం వెళ్ళేటప్పుడు తన దగ్గర ఉన్న కొన్ని తలాంతులు ఉన్నాయట. ఏంటవి? తలాంతు అంటే సుమారుగా 3600 రూపాయలని అర్థం ఆ భాషలో, సుమారుగా. అయితే ఆ వెళ్తూ తను వ్యాపారం చేసుకొని సంపాదించండి అని చెప్పి ఆ ధనవంతుడు దూరదేశానికి వెళ్తూ ఏం చేశాడంటే, ఒక ఆయనకు 5 తలాంతులు ఇచ్చాడు, మరొక ఆయనకు 2 తలాంతులు ఇచ్చాడు, మరొక ఆయనకు 1 తలాంతు ఇచ్చాడు. ఎన్నెన్ని? ఒక ఆయనకు 5, ఇంకో ఆయనకు 2, మరొక ఆయనకు 1. దూరదేశం వెళ్ళిపోతూ వాళ్ళందరికీ ముగ్గురికి తన ఆస్తిలో అట్లా ఇచ్చి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ ముగ్గురిని పిలిచి అడిగాడు, నేను నీకు 5 ఇచ్చాను కదా, నువ్వేం చేసావు అన్నాడు. 5 తీసుకున్న వ్యక్తి మరొక 5 సంపాదించాడు. ఏం చేశాడు? 5 తీసుకున్న వ్యక్తి మరొక 5 సంపాదించాడు. అప్పుడు, భలా నువ్వు చాలా నమ్మకమైన పనివాడు అని చెప్పి ఆ వ్యక్తికంతా ఇంకా ఎక్స్ట్రాగా ఆశీర్వాదాలు ఇచ్చాడట. 2 తీసుకున్న వ్యక్తి మరొక 2 సంపాదించాడు.
ఆ వ్యక్తిని కూడా మెచ్చుకొని ఇంకా ఒక గొప్ప పట్టణానికి అధికారం చేశాడు. ఇంకో వ్యక్తికి 1 ఇచ్చాడు. 1 తీసుకునే వ్యక్తిని అడిగాడు, నీకు 1 ఇచ్చాను కదా, నువ్వేం చేసావు అంటే ఆ 1 తీసుకునే వ్యక్తి అన్నాడు, నేను గుంట తీసి గుంటలో దాచిపెట్టాను అన్నాడు. ఏమన్నాడు? గుంట తీసి గుంటలో దాచిపెట్టారని. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. 1 ఎందుకు దేవుడు లేక ఎందుకు ఆ ధనవంతుడు ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఎందుకు ఇచ్చాడు? అందరికీ సమానంగా ఇవ్వచ్చుగా, అందరికీ సమానంగా ఇవ్వచ్చుగా. ఏముంది వాక్యంలో? 15వ వచనంలో, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి. రైట్. ఏంటంట? ఎవని సామర్థ్యము చొప్పున వాళ్ళకి ఇచ్చాడు, ఎవరి శక్తి చొప్పున వాళ్ళకి ఇచ్చాడు. అంతేకాని ఆ ధనవంతుడికి ఏం పక్షపాతం లేదు. అర్థమవుతుందా? ఏంటి వాళ్ళకి 5 ఇచ్చి నాకు 2 ఇచ్చావు, నేనేమైనా తక్కువ అన్నా, వాళ్ళకి 5 ఇచ్చి నాకు 1 ఇచ్చావు, నేను ఎట్ట కనపడుతున్నా నీకంటే కనలా. ఎందుకు ఇచ్చాడట ధనవంతుడు? ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. వాళ్ళకు ఎంత సామర్థ్యం ఉందో ఆ ధనవంతుడికి తెలుసు. వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. దేవుడు కూడా పరలోకం వెళ్తూ పరలోకానికి వెళ్తూ భూమి మీద నుండి మనందరూ కూడా దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చిపోయాడు. అవునంటారు కాదంటారు? దేవుడు పరలోకం వెళుతూ మనందరికి కూడా కొన్ని కృపావరాలు, కొన్ని తలాంతులు అందరికీ ఇచ్చి వెళ్ళాడు. కనీసం 1 ఇచ్చాడు. కొంతమందికి 1 ఉండొచ్చు, కొంతమందికి 2 ఉండొచ్చు, కొంతమందికి 5 ఉండొచ్చు, మరి కొంతమంది ఎక్కువ ఉండొచ్చు తలాంతులు. ఇంగ్లీష్లో మనం దాన్ని ఏమంటామంటే టాలెంట్ అంటాం. ఏంటది? టాలెంట్. నా టాలెంట్ ఏంటో నీకు చూపిస్తా అంటావు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు, రోషం వచ్చినప్పుడు, పౌరుషం వచ్చినప్పుడు నా టాలెంట్ తెలుసా అంట. అంటే నా శక్తి ఏంటో నీకు తెలుసా, నా సామర్థ్యం ఏంటో నీకు తెలుసా అంట. ఇక్కడ కూడా దేవుడు భూమి మీద నుండి పరలోకి వెళుతూ మనందరికీ ఇచ్చెళ్ళాడు. అందరికీ టాలెంట్లు ఇచ్చాడు. ఎవ్వరు కూడా ఏమీ ఇవ్వనిగా లేదు. ప్రతి వాళ్ళకు దేవుడు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? ఒకరికి పాటలు పాడే తలాంతి ఇచ్చాడు, ఒకరికి వాయిద్యాలు వాయించే తలాంతి ఇచ్చాడు, ఒకరికి వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడు, ఒకరికి పరిచయం చేసే తలాంతి ఇచ్చాడు, ఒకరికి ఉపచారం చేసే తలాంతి ఇచ్చాడు, ఒకరికి ఆతిథ్యం ఇచ్చే తలాంతి ఇచ్చాడు. అలాగే అందరికీ దేవుడు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి దేవుడు అందరికీ వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకు తలాంతులు ఇచ్చారు. ప్రార్థన చేసే తలాంతు కొంతమందికి, వాక్యం చెప్పే తలాంతు కొంతమందికి, పాటలు పాడే తలాంతు కొంతమందికి, ఆరాధన చేసే తలాంతు కొంతమందికి, పరిచర్యలు సహకరించే తలాంతు కొంతమందికి, పరిచర్య చేసే తలాంతు కొంతమందికి, ఆతిథ్యం ఇవ్వటంలో తలాంతు కొంతమందికి, ఉపచారం చేసే తలాంతు కొంతమందికి. ఎట్లా దేవుడు అందరికీ ఇచ్చాడు. ఇవ్వని వాళ్ళు ఎవరు ఉన్నామంటే ఎవరూ లేవు. భూమి మీద దేవుడు పరలోకం వెళుతూ అందరికీ ఏమిచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఇచ్చాడు. కిషోరయ్య గారికి దేవుడు పాటలు పాడే తలాంతి ఇచ్చాడు, నాకు ఈ లేదని నేను అలగటానికి లేదు. ఆయన సామర్థ్యం అది, నాకు అది లేదు కాబట్టి నాకు అది ఇవ్వాల. ఇంకోటి ఇచ్చుంటాడు, నీకు ఇంకొకటి ఇచ్చుంటాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చుంటాడు. ఒకరికి డబల్ కూడా ఇచ్చుండొచ్చు, 2 కూడా ఇచ్చుండొచ్చు. వాక్యం చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఒకరికి 5 ఇవ్వచ్చు, ఒకరికి ఇంకా ఎక్కువచ్చు. పరిచర్య చేయొచ్చు, ఉపచారం చేయొచ్చు, ఇంకా ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, వాయిద్యాలు వాయించచ్చు. ఎట్లా ఏం చేస్తా వచ్చాడు దేవుడు? అందరికీ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వాళ్ళకు ఇస్తూ వచ్చాడు. అర్థమైనంత వరకు? ఇప్పుడు ప్రశ్న చేస్తాం, దేవుడు నాకు ఇచ్చిన తలాంతి ఏంటి? దేవుడు నాకు ఏ తలాంతి ఇచ్చాడు? ఈ ప్రశ్న వేసుకో. అసలు దేవుడు నాకు ఏ తలాంతి ఇచ్చాడు? ఆయన అడిగితే నాకు 5 ఇచ్చాడు అంటాడు, ఇంకొక ఆయన అడిగితే నాకు 2 ఇచ్చాడు అంటాడు, ఇంకో ఆయన అడిగితే నాకు 1 ఇచ్చాడు అంటాడు. ఎవరితో మాత్రం వాస్తవం. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన తలాంతి ఏంటి? అసలు ఏం తలాంతి ఇచ్చాడో నాకు తెలియదు అంటారా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతి ఏంటో నీకు తెలియకపోతే నీకు దేవుడు ఇచ్చినా పెద్దగా
అది నీకు ఉపయోగకరమైంది కాదు. దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏంటో నీకు తెలియాలి. దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చాడో నువ్వు గుర్తించాలి. చూడండి ఒకసారి దేవుని వాక్యం రోమపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 12:6. రైట్. ఏమన్నాడు దేవుడు? వేరు వేరు కృపావరాలు ఇచ్చాడట. అందరికీ ఒకటే అన్నాడా? అందరికీ ఒకటే లేదు. వేరు 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 కృపావరాలు, వేరు వేరు తలాంతులు, వేరు వేరు టాలెంట్లు దేవుడు ప్రతి వాళ్ళకి ఇచ్చాడు. అందరికి ఒకటే ఇవ్వాల. అందరికీ పాటలు పాడటమనో, లేకపోతే అందరికీ ఆరాధన చేయటమనో, అందరికీ వాయిద్యాలు వాయించటమనో, అందరికీ వాక్యం చెప్పటమనో, అందరికీ పరిచర్య చేయటమో, ఉపచారం చేయటమో ఇట్లా లేదు. ఎవరికి ఏ సామర్థ్యం ఉందో వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఆ తలాంతి ఇచ్చాడు. పాటలు పాడేవాళ్ళు పాటలు, ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఆతిథ్యం, ఉపచారం చేసేవాళ్ళు మార్తలాగా ఉపచారము, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యము. ఇట్లా అందరికీ దేవుడు ఏం చేశాడు? వేరు వేరుగా ఇచ్చాడు. ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ? ఏది ఎక్కువ ఏది తక్కువ? ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ కాదు. అర్థమవుతుందా? అంత సమానమే. వాక్యం చెప్పే వాళ్ళకి ఎంత కూలో, ప్రార్థన చేసే వాళ్ళకు దేవుడి దగ్గర ఎంత కూలి. తగ్గించుకొని మార్తలాగా ఉపచారం చేసే వాళ్ళకి ఎంత కూలో, మరియలాగా ప్రభు పాదాల చెంత ఉన్న వాళ్ళకు అంత కూలి. పాటలు పాడే వాళ్ళకి ఎంత కూలో, మందిరం కూర్చున్న వాళ్ళకు అంతే కూలి. దేవుడి దగ్గర ఎవరికి ఏ తలాంతు ఉన్నా అంత ఒకటే పని, ఒకటే ఫలితం ఉంటుంది. కాబట్టి ఇందులో ఎక్కువ తక్కువ ఏమీ లేదు. మనం చేయాల్సిన దేవుడు నాకున్న సామర్థ్యాన్ని బట్టి నాకు ఈ తలాంతు ఇచ్చాడు. ముందు నీకు దేవుడిచ్చిన తలాంతు నువ్వు గుర్తించాలి. దేవుడిచ్చిన తలాంతు నీకు తెలియకపోతే దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. రేపు నువ్వు ఇబ్బంది పడిపోతావు. దేవుడు నుండి లెక్క అడిగినప్పుడు ఆ లెక్క నువ్వు చెప్పలేవు. కాబట్టి అసలు దేవుడు నాకు ఏ తలాంతు ఇచ్చాడు? దేవుడు నాకు ఇచ్చిన తలాంతు ఏంటి? ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరాలు చాలా ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కడే. పరిచర్యలు కూడా రకరకాల పరిచర్యలు ఉన్నాయి. వాక్యం చెప్పటమే పరిచర్య అన్నాడు దేవుడు. వాక్యం చెప్పటమే పరిచర్య కాదట. ఎన్ని రకాలు అన్నాడు దేవుడు? పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. దేవుని పనిలో వాడబడటం నానా విధాలుగా ఉంది. దేవుని కోసం నువ్వు ఏది చేసినా అది దేవుని పరిచర్య. మందిరం ఓడవచ్చు, పాటలు పాడవచ్చు, మైకు పెట్టవచ్చు, పరిచర్య మందిర పరిచర్య చేయవచ్చు, మార్త పరిచర్య ఉంది, మరియ పరిచర్య ఉంది, లాగజ పరిచర్య ఉంది, ఆరాధన ఉంది. ఇవన్నీ దేవునికి సంబంధించిన పరిచర్యలు నానా రకాలుగా ఉన్నాయి. అవన్నీ దేవుని కొరకే. దేని కొరకు? దేవుని కొరకే. కాబట్టి ఎవరికి ఎంత శక్తి ఉందో, ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో, వారి శక్తిని బట్టి వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు అందరికీ ఏం చేశాడు? అందరికీ ఒకటి మొదలుకొని అంతకంటే ఎక్కువగా ఇచ్చాడు. ప్రార్థన రణాల్లో ఎవరు ఉన్నామా? ఇది అందరికీ దేవుడి చింతలాంతం. అవును కదా? ప్రార్థన రణాల్లో ఎవరు ఉంటాం? యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తాం. ఇది అందరికీ దేవుడిచ్చిన తలాంతు. ఇంకా ఆ తర్వాత ఉన్న ఈ తలాంతులు అవి దేవుడు నీకు ఉన్న సామర్థ్యాన్ని బట్టి 2 ఇచ్చాడో, 5 ఇచ్చాడో, 10 ఇచ్చాడో, 20 ఇచ్చాడో తెలియదు. అది నీకు ఎంత శక్తి ఉందో, సామర్థ్యం ఉందో దేవుడు నీకు అంత ఇచ్చాడు. కాబట్టి అందరికి ఇవ్వటం అనేది మాత్రం వాస్తవం. ఒకరోజు ఒక పెద్ద ఆయన ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి టికెట్ కొనుక్కున్నాడు. ఓడ టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసి 24 గంటలు గడిచిపోయిన తర్వాత ఆయనకు బాగా ఆకలి అవటం మొదలైంది. అందరూ వెళ్ళి ఓడలో ఉన్న హోటల్లో తింటా ఉన్నారు. డొక్కబొత్తుకొని అక్కడ కుప్పగూలి బాధపడతా ఉన్నాడు. నా దగ్గర ఏం కొనుక్కోవటానికి ఇంకేమి డబ్బులు లేవాయా, ఎట్లా కానీ ఒకరోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయి నీరసం వచ్చి అట్లా ఒక చోట ఆనుకొని కూర్చున్నాడు. ఈ లోపల ఒక ఆయన అడిగాడట, ఏంటి ఇలా ఉన్నావు, ఇంత దిగులుగా ఉన్నావు, ఇంత బలహీనంగా ఉన్నావు ఏంటంటే, అయ్యా నా దగ్గర కొనుక్కోవటానికి తినటానికి ఏమీ లేవు, అందువల్ల నేను ఆకలితో ఉన్నాను, బాధపడతా ఉన్నాను అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు టికెట్ కొనుక్కొని ఓడ ప్రయాణం చేస్తున్నావా
అన్నాడు. అవునయ్యా, నేను టికెట్ కొనుక్కొని ఓడ ప్రయాణం చేస్తున్నాను అని టికెట్ చూపించాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, టికెట్ వెనుక వైపు నువ్వు ఏముందో చూడు అన్నాడు. టికెట్ వెనుక తిప్పి చూస్తే టికెట్ వెనుక భాగాన ఉన్న విషయం ఏంటంటే, ఈ ఓడ ప్రయాణం చేసే వారిలో ఓడలో ఉన్న ఆహార పదార్థాలు అన్నీ తినొచ్చు, అవన్నీ టికెట్ రేట్లోనే ఉన్నాయి అని ఉంది. ఆ విషయం తెలియక ఇతను ఏం చేశాడు, మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలేమో, నా దగ్గర డబ్బులు లేవు అన్నట్టుగా కడుపు మార్చుకుంటా బాధపడతా ఉన్నాడు. చాలా పర్యాలు మనం కూడా దేవుడు మనకి ఏం తలాంతి ఇచ్చాడో తెలియకపోతే దాన్ని మనం వాడుకోలేం. ఆ టికెట్ ఖరీదులోనే ఈ ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి అనే విషయం అతనికి తెలియకపోవటం వల్ల ఏమీ తినలేక బాధపడతా కడుపు కాల్చుకొని మార్చుకున్నట్లుగా మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడు అనేది నువ్వు ఎరగకపోతే నీ పరిస్థితి కూడా ఉన్నా ఉపయోగం లేదు. నువ్వు అన్నీ మార్చుకొని అంత బెగబట్టుకున్న వ్యక్తివి అయిపోతావు. ఏం ఉపయోగం? దేవుడు ఇవ్వాల్సిందంతా నీకు ఇచ్చాడు, అన్ని ఆ టికెట్ రేట్లోనే ఉన్నాయి, కానీ నువ్వే దాన్ని తెలుసుకోలేక వాడుకోలేకపోయావు. మన జీవితం కూడా ఇంతే, గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడో నీ సామర్థ్యాన్ని బట్టి అది నీకు తెలిస్తే నువ్వు దాన్ని వాడగలుగుతావు. తెలియకపోతే అది ఎప్పటికి నువ్వు వాడుకోలేవు. కాబట్టి నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతి ఏంటి? దేవుడు నాకు ఏ తలాంతి ఇచ్చాడు? దేవుడు నాకు ఇచ్చిన తలాంతి ఏంటి నీకు ఎట్లా తెలుస్తుంది? చెప్పండి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతి నీకు ఎట్లా తెలుస్తుంది? దేని వల్ల నువ్వు దేవుడికి అతి దగ్గరగా రాగలుగుతున్నావో, దేనిని బట్టి దేవుని సేవలో, పరిచర్యలో, సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడబడుతున్నావో అది దేవుడు నీకు ఇచ్చిన తలాంతు. దేని వలన నీ హృదయం తేలికగా ఉంటుందో, దేని వలన దేవుడు నీ హృదయంలో నింపబడుతూ ఉన్నాడో, దేని వల్ల ప్రభువుకు దగ్గరగా నువ్వు రాగలుగుతున్నావో అది దేవుడు నీకు ఇచ్చిన తలాంతు. దేవునిలో నువ్వు దేనిని బట్టి సంతోషించి ఆనందించగలుగుతున్నావో అది దేవుడు నీకు ఇచ్చిన తలాంతు. ఆ తలాంతు ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు దేవుడు నీకు ఇచ్చిన తలాంతు వ్యర్థమైపోద్ది. మొదటిది సామర్థ్యం. దేవుడు నీ సామర్థ్యం చొప్పున నీకు ఇచ్చాడు. రెండవ మాట, ఏం చేశారట వాళ్ళందరూ? 17వ వచనంలో 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. రైట్, వినండి. ఏమవుతా వచ్చింది? ఏం చేయాలట? 5 తీసుకున్నవాడు 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడు మళ్ళీ 2 సంపాదించాడు. అంటే ఏం చేశాడు? అవును కదా, ఉన్న తలాంతు అభివృద్ధిలోకి వచ్చింది, రెట్టింపైంది. 5 తెచ్చాడు, 2 తీసుకొచ్చాడు. దేవుడు కూడా మనందరికీ ఇదే తలాంతులు ఇచ్చాడు. ఏదో ఒక తలాంతు, ఏదో ఒకటో 2 అందరికీ ఇచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. దూరదేశానికి పోయాక మరలా వెనక్కి వచ్చిన వ్యక్తి ఎలాగైతే తను ఇచ్చిన వాటిని గురించి లెక్క అడిగాడో, దేవుడు కూడా నిన్ను లెక్క అడుగుతాడు. నీకు భూమి మీద ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, ఇన్ని సంవత్సరాల ఆయుష్ కాలంలో నీకు ఇన్ని తలాంతులు ఇచ్చాను, లెక్క చెప్పు అన్నప్పుడు ఏం చెప్తాం? ఏం సంపాదించావంటే మనం ఏమంటాం? 1,00,000 రూపాయలు వెనకేసాను సంపాదించంటే అదేం పరలోకం తీసుకుపోదు. దేవుడు అంటాడు, ఉగ్రత దినముందు ఆస్తి అక్కరకు. దేవుడిచ్చిన తలాంతుల్లో సంపాదించాలట. ఏ తలాంతులు దేవుడు మనకిచ్చాడో ఆ తలాంతులకు సంబంధించి తిరిగి మరలా వాటిని సంపాదించాలి. ఇచ్చిందే దేనికోసం? దాచుకోమని కాదు. 5 రూపాయలు ఇచ్చావయ్యా, 5 రూపాయలు దాచుకున్నానంటానికి కాదు. దేవుడు తలాంతులు ఇచ్చిందే నీవు సంపాదించుకొని ఇంకా నువ్వు అభివృద్ధిలోకి రావాలి అని దేవుడు మనకిచ్చిన తలాంతులు. మనందరి జీవితాల్లో దేవుడిచ్చిన తలాంతులు ఏమైతే ఉన్నాయో వాటన్నింటిని గురించి మన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మరలా లెక్క అడుగుతాడు. ఏమడుగుతాడు? మరలా తిరిగి లెక్క అడుగుతాడు. దేవుడు మనల్ని లెక్క అడిగినప్పుడు నీకెన్ని తలాంతులు ఇచ్చాడు. కొంతమంది భలే సంబరపడిపోతాం, నాకు 5 ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఎంత ఎక్కువ తలాంతులు ఉంటే అంత పెద్ద లెక్క ఉంటుంది. ఏంటది? ఎన్ని ఎక్కువ ఉంటే చెప్పండి, అంత పెద్ద లెక్క ఉంటుంది. నా దగ్గర 100 మంది సంఘం ఉన్నారు, 200 మంది సంఘం ఉన్నారు, 500 మంది సంఘం.
ఎంత పెద్ద సంఘం ఉంటే లెక్క అంత పెద్దగా ఉంటుంది. లెక్క అప్పు చెప్పటం కోసం అంత పెద్ద చిక్కొచ్చి పడుద్ది నీకు. ఎంత చిన్న సంఘం ఉంటే లెక్క చెప్పటం అంత తేలిక. కొట్టుకోడికి ఒక 100 రూపాయలు ఇచ్చి పంపించావు అనుకోండి, లెక్క చెప్పటం భలే తేలికగా ఉంటుంది. 1,00,000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టిన తర్వాత సంవత్సరం ఆగిన తర్వాత లెక్క చెప్పను. 1,00,000 రూపాయలు చిల్ల పెంకుల్లో అయిపోయాయి. ఏది ఎటు అయిపోయిందో ఏ లెక్క వచ్చింది? లెక్క రాకపోతే ఒక ఆయన అంటాడు, దేవుడి దగ్గర లెక్క రాకపోతే డొక్క బగులుద్దంట. ఒక పెద్ద ఆయన మోతైన అన్నమాట అది. దేవుని దగ్గర లెక్క క్లియర్గా ఉండాలంట. కాబట్టి ఎంత కొద్దిగా ఉంటే లెక్క అంత తేలికగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటే చెప్పండి అంత పెద్దగా ఎక్కువ చిక్కుల్లో పడతాం. ఎక్కువ తలాంతులు ఉన్నోళ్ళు ఏం కావాలి? ఇప్పుడు ఎక్కువ లెక్క చెప్పాలా. 2 ఉన్నోడికి 1 ఉన్నోడికి తేలిక. 1 ఇచ్చావు ప్రభా, నేను 1 తిరిగి లెక్క చెప్పటం ఏది తేలిక? ఎంత తక్కువ తలాంతులు ఉంటే లెక్క చెప్పటం అంత తేలిక. కాబట్టి పాటలు పాడటము, వాక్యం చెప్పటము, ఆరాధన, వాయిద్యాలు వాయించటము, పరిచర్య చేయటము, ఇవంతా ఎక్కువ తలాంతులు ఉన్నోళ్ళు ఇంకా ఎక్కువ లెక్కప్పు చెప్పాలి. కాబట్టి మొత్తానికి లెక్క మాత్రం చెప్పాల్సిందే. దేవుడు మనకిచ్చిన తలాంతులు బట్టి సంపాదించాలి. తలాంతులు ఏం చేయాలా? సంపాదించాలి. వాయిద్యాలు వాయించే వాళ్ళకు దేవుడు తలాంతి ఇచ్చాడు. వాయిద్యాలు వాయించినప్పుడు ఏంటి? ఇంకా చెప్పు ఏం చేయాలా? ఇంకా నువ్వు వాయిద్యాలు వాయించడంలో నిపుణత కలిగిన ప్రవీణులుగా ఉండాలి. అది లెక్క. ఇదనే కదా వాయిద్యాలు వాయించిన వాళ్ళని దేవుడు అడగడో, ఎందుకు నువ్వు వాయించట్లేదు? నాకు రాదు, నేను వాయించేవాడు నిన్ను అడుగుతుడు. 4 సంవత్సరాలకి కొయ్యం అంటున్నావు, 10 సంవత్సరాలకి కొయ్యం అంటున్నావు. రాగాలు ఎప్పుడు వస్తాయి? లెక్క చెప్పు అంటాడు. పాటలు పాడే వాళ్ళు ఉన్నావు అనుకో, పాటలు పాడే తలాంతి ఇచ్చాను, పాటలు ఎప్పుడైనా రాసినవా, హృదయంలోంచి ఎప్పుడైనా పాడినవా? లెక్క చెప్పాలి. పాటలు పాడే వాళ్ళు తలాంతులు ఇచ్చిన తర్వాత నువ్వు పాటలు అయిపోయాక వచ్చావు అనుకో, అబ్బా లాభం లేదు, నీకు ఇచ్చినా నువ్వు ఏం చేయటంలా, ఉపయోగించటంలా. వాక్యం చెప్పే తలాంతి ఇచ్చినప్పుడు నువ్వు వాక్యాలు సిద్ధపడట్లేదు అనుకో, పాడిందే పాడరా, పాసిపల్ల దాసరాని ఎప్పుడు ఆ వాక్యాలే, ఎప్పుడు ఆ గుడ్డోని బాగు చేయటం, కుంటోని బాగు చేయటం, ఆ వారిని స్వస్థపరచటం, ఈ తప్ప నువ్వేమి సిద్ధపడట్లేదు. ఎందుకో? సిద్ధపడితే వాక్యంలో ఉన్న మర్మాలు దేవుడు నీతో బయలుపరచాడు. ఏమి సిద్ధపడట్లా. అప్పుడు అంటాడు, అబ్బాయి నువ్వు వాక్యం చెప్తావనే తలాంత నీకు ఇచ్చా, కానీ నువ్వు వాక్యం చెప్పటంలో ఈ పొద్దాకులో నువ్వు వారం తిరిగి వచ్చేటప్పుడు ఒక ప్రసంగం కూడా సిద్ధపడలేకపోతున్నావు. అక్కడ చూస్తుందో ఇక్కడ చూస్తుందో ఏం చెప్తాం? అంతా కాపీ పేస్ట్ చేస్తా ఉన్నావు. కాపీ పేస్ట్ తెలుసుగా, చదువుకుని బాగా తెలుసు. ఏంటది? సొంతంగా సిద్ధపడడం. ఇప్పుడు బాగా ఈ ఫోన్లు వచ్చాయిగా, యూట్యూబ్ చూసి ఒకసారి ఆ పెద్ద పెద్ద సేవకులు, జయపాల్ గారు, సతీష్ కుమార్ గారు, అట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు చెప్పిన చూసి రాసుగా వచ్చే ఆదివారానికి నాకు ప్రసంగం దొరికింది. నీ సొంత ప్రసంగమా? దేవుడు నీతో ఏమైనా మాట్లాడా? దేవుడు నిన్ను దర్శించాడా? దర్శించలా. ఏంటిది? కాపీ పేస్ట్. అక్కడ చూసావు, ఇక్కడ అతికిచ్చావు. అది నీ హృదయాన్ని తాకలేదు, వినేవాళ్ళ హృదయాన్ని కూడా తాకదు. అంతే. ఏం కావాలా? నీ హృదయంలో పుట్టాలా. ఏం కావాలా? నీ హృదయంలో పుట్టాలి. దేవుడు అంటాడు, ప్రసంగించే తలాంతి ఇచ్చా, నువ్వు ప్రసంగం సిద్ధపడట్లేదు, నీ తలాంతు మట్లో పెట్టావు. కాబట్టి నువ్వేం సంపాదించటల్లా. పాటలు పాడే తలాంతి ఇచ్చావు, పాటలు పాడటల్లా. ఆరాధన చేసే తలాంతి ఇచ్చాను, ఆరాధన చేయటల్లా. నువ్వేం కావాలా? సంపాదించాలి. ఎక్కువగా, మరి ఎక్కువగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సంపాదించడం అంటే ఉన్నదానిని ఇంకా ఎక్కువగా రెట్టింపుగా అభివృద్ధి పరుచుకోవటం. ఏంటది సంపాదించడం అంటే? ఉన్నదానిని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకోవటం. మొదట్లో పాటలు పాడేటప్పుడు గొంతు బాగలేదండి, కానీ ఇప్పుడు మధ్య పాడుతుంటే కోయిల స్వరంలా ఉంది. అంటే ఏం చేసావు? నీ తలాంతును అభివృద్ధి చేసుకున్నావు. మొదట్లో వాక్యం చేయబడేటప్పుడు వీళ్ళకి పెద్ద కుదరలేదండి, కానీ ఇప్పుడు మాత్రం భలే చెబుతున్నారు వాక్యం. ఏం చేస్తావు? తలాంతు నువ్వు అభివృద్ధి పరచు. మొదట్లో వీళ్ళు పెద్ద పరిచర్య చేయలేదండి, ఇప్పుడు మంచి చక్కగా పరిచర్య చేస్తున్నావు. ఏం చేస్తావు? తలాంతును అభివృద్ధి పరుచుకున్నావు. మొదట్లో వీళ్ళకి వాయించడం అసలు రాలేదండి, ఇప్పుడు చక్కగా వాయిస్తూ ఉన్నారు. ఏం చేశారు? తలాంతులను అభివృద్ధి పరుచుకున్నారు. సంపాదించడం అంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతును మరింతగా అభివృద్ధి చేసుకోవటం. ఏం చేసుకోవాలా? మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. రెట్టింపు అభివృద్ధి నీలో కనబడాలా. మొదట ఎవరికి కనబడాలా? దేవుడు వచ్చి లెక్క అడిగేదానికంటే ముందు నీకే ఆ అభివృద్ధి కనబడాలి. నేను గత కాలంతో పోల్చుకుంటే ఈ రోజుకు నేను ఇంకేమైనా అభివృద్ధి చెందానా? దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల్లో. ప్రార్థనలో ఏమన్నా అభివృద్ధి చెందానా?
విశ్వాసంలో నేనేమైనా అభివృద్ధి చెందానా? సేవకుడికి సహకారంగా ఉండటంలో నేనేమైనా అభివృద్ధి చెందానా? దేవుని సంకటక్షేమంలో ఉండటంలో నేనేమైనా అభివృద్ధి చెందానా? ప్రార్థన చేయటంలో కొత్త కొత్త మాటలు ఏమన్నా ఇంకా నా నోట వస్తున్నాయా? ఏమైనా అభివృద్ధి చెందానా? పాటలు పాడటంలో నేనేమైనా హృదయపూర్వకంగా పాడి కొన్ని హృదయాలను ఏమైనా నేను కదిలించగలిగినంత అభివృద్ధి చెందానా? ఏం కావాలా? నీలో అభివృద్ధి నీకు ముందుగా తేటగా కనపడాలి. దేవునికి తర్వాత ఏం కావాలా? ముందు నీకే తేటగా కనపడాలి. అప్పుడు నువ్వు సంపాదించినట్టు లెక్క. వేరొకరు అప్పుడు నాయకుడు వచ్చి అడిగినా, ఆ దేవుడు నీకు ఇచ్చినవాడు, ఆ దేవుడు వచ్చి అడిగినా నువ్వు చెప్పడానికి ధైర్యం ఉంటుంది. నువ్వు అభివృద్ధి చేసుకోలేదనుకోండి, ఏమైపోద్ది? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను అభివృద్ధి చేసుకోలేకపోతే ఆ తర్వాత మాటలు వస్తే ఉన్నది కూడా పోద్దట. ఏం పోద్ది? ఉన్నది కూడా పోద్ది. కాబట్టి ఏం గుర్తుపెట్టుకోవాలా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను వాటిని ఇంకనూ అభివృద్ధికరంగా నువ్వు సంపాదించుకోవాలి. ఏంటది? ఇంకనూ అభివృద్ధికరంగా నువ్వు సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికే దేవుడు తలాంతి ఇచ్చాడు. ఎవరిని దేవుడు ఉత్త చేతులతో భూమి మీద ఉంచాల. నానా రకాలుగా వేర్వేరు కృపావరాలు, నానా విధమైన తలాంతులు, కృపావరాలు, టాలెంట్లు అన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకోకపోతే నువ్వు సంపాదించలేని వ్యక్తిగా ఉంటావు. మరొక మాట చూడండి, 21వ వచనంలోంచి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. రైట్. ఎక్కడ పాలు పొందుతాడట? ఏముంది వాక్యములో? నీ యజమాని సంతోషములో నువ్వు పాలు పొందు. దేవుడు నీకు ఇచ్చిన భక్తి జీవితంలో నీకు ఇచ్చిన తలాంతుడు నీవు అభివృద్ధి చేసుకున్నప్పుడు ఆ మహా గొప్ప దేవుడు సంతోషించే ఆ పరలోకపు సంతోషంలో నువ్వు కూడా ఉంటావు. పరలోకపు సంతోషంలో నీకు కూడా పాలు ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు పాలు? ఎప్పుడు చెప్పండి? ఇచ్చిన తలాంతులను అభివృద్ధి చేసుకుంటే, దేవుడిచ్చిన దానిని రెట్టింపుగా అభివృద్ధి చేసుకుంటే ఎక్కడ పాలు పొందుతావు? దేవుని యొక్క పరలోక రాజ్యంలో నువ్వు సంతోషంలో పాలు పొందుతావు. తలాంతులను అభివృద్ధి చేసుకునే వాళ్ళు పరలోకంలోనే కాదు, భూమి మీద కూడా సంతోషంగా ఉండగలుగుతాం. ఎందుకంటే దేవునిలో నేను నాకు ఇచ్చిన తలాంతులతో నేను వాడబడగలుగుతున్నాను, దేవునికి దగ్గరగా రాగలుగుతున్నాను, నా కోసం ప్రాణం పెట్టిన నా దేవునికి నేను సేవ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, వాయిద్యాలు వాయిస్తున్నాను, మందిరంలో పరిచయం చేస్తున్నాను, ఇవన్నీ ఉపకారం చేస్తున్నాను, ఉపచారం చేస్తున్నాను. ఇవన్నీ దేవునిలో మనం వాడబడే తలాంతులు. అనేకులకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పరిచర్యలు సహకరించటం, దేవుని తలాంతులను అభివృద్ధి పరుచుకోవటం. గుర్తుపెట్టుకోండి, దేవుని తలాంతులను అభివృద్ధి పరుచుకున్నప్పుడు దేవుడు అన్నాడు, యజమానుడి సంతోషం, యజమానుడి యొక్క పరలోకంలో, పరలోకపు సంతోషంలో ఎవరికి పాలు ఉంటుంది? సంపాదించుకున్న వాళ్ళకే పాలు ఉంటుంది. ఈరోజు ఈ మాటలు ఉంటుంది మనలో. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు కనుక నువ్వు అభివృద్ధి చేసుకోకపోతే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను కనుక నువ్వు మట్టిలో పెట్టిన వ్యక్తిగా కనుక ఒకవేళ మిగిలిపోతే, దేవుడిచ్చిన తలాంతులు నీకు ఎన్ని సంవత్సరాలు అయిందో యేసు ప్రభువుని నమ్ముకొని, అన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఏమాత్రం నువ్వు అభివృద్ధిలోకి తీసుకురాకపోతే ఒకరోజు భయంకరమైన తీర్పు నీకు ఉంటుంది. ఆ తీర్పులో నువ్వు సంతోషంలో పాలు పొందవు. ఈ లోకాన్ని దాటితే రెండే రెండు. ఏంటది? పరలోకం, నరకం. పరలోకంలో సంతోషం, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చోద. రెండు స్థలాలే. ఇక నీకు ఎక్కడ వేరే మధ్యలో ఇంకేమి లేదు ఆగిపోవడానికి. ఈ రెండింట్లో ఎక్కడో చోట నువ్వు ఉండాలి. పరలోకం అనే సంతోషంలో దేవునితో కూడా నువ్వు పాలు పంపులు పొందాలి అంటే దేవుడు భూమి మీద నీకేమి ఇచ్చాడో తలాంతులు, వాటిని అభివృద్ధి చేసుకో. చాలా మట్టుకు నేను ప్రార్థనకి వెళ్తానండి, బాప్తిని తీసుకొని 3 మునుగులు మునిగానే ఇక నాకు పరలోకం ఉంటుంది అనుకోవడానికి వీలు లేదు. నువ్వు అట్లా అనుకుంటే అందరూ నెలలో మునిగి ఇక మాకేముందిలే పరలోకం వచ్చేసేది అనుకుంటారు. అది తేలిక కాదు. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి అన్నాడు దేవుడు. పరలోకం ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు. అందులో ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తేనే మనం ప్రవేశించగలుగుతాం. అందుకే దేవుడు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఎవరు ప్రవేశిస్తారు అంటే దేవుడు చెప్పిన మాటలు. యేసు ప్రభు పరలోకానికి పోతూ పోతూ భూమి మీద ఉన్న తన బిడ్డలందరికీ వాళ్ళ సామర్థ్యం చొప్పున కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. వాటిని అభివృద్ధి చేసుకోవాలి.
వాటిని సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత ఎక్కువ దేవుడు ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. ఏమన్నాడు దేవుడు? 5 సంపాదించిన వానికి ఏమన్నాడు దేవుడు? అనేకమైన పట్టణముల మీద నియమించదను. 2 సంపాదించిన వాడిని ఇంకా మెచ్చుకొని, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు ఇంకా ఇస్తాను. దేవుడేమో మనకిచ్చిన చిన్నట్లో మనం ఏం చేస్తామంటే, నాకు దేవుడు ఇచ్చిన చిన్నదేగా, ఏంటది చిన్నదే, కానీ చిన్నదాంట్లోనే నువ్వు అపనమ్మకంగా ఉంటావు. చిన్నదాంట్లోనే అపనమ్మకంగా ఉన్నావు అనుకో, దేవుడు పెద్దది ఏది నీకు అప్పు చెప్పడు. నీకు చాలా కార్యాలు అదే చెప్తా ఉంటాను. దేవుడు నీకు చిన్నది ఇచ్చినా, కొద్దిది ఇచ్చినా, చిన్నదైనా కొద్దిదైనా, చిన్నదానిలో నువ్వు నమ్మకంగా ఉండగలిగినప్పుడు ఏమన్నాడు దేవుడు? అనేకమైన వాటి మీద దేవుడు నీకు అధికారం ఇస్తాడు. చిన్నదానిలోనే నువ్వు నమ్మకం కోల్పోతే, చిన్నదానిలోనే నువ్వు ఫెయిల్ అయిపోతే, దేవుడు ఎప్పుడు నీకు పెద్దది అప్పు చెప్పడు. నాకు కారు ఉంటే బాగుడు, నేను ఇరగబడి సేవ చేస్తానంటారు కొంతమంది. దేవుడు అంటాడు, నీకు ముందు సైకిల్ ఇచ్చా, సైకిల్ మీద నమ్మకంగా చేయి, అప్పుడు తర్వాత ఇస్తానంటాడు. నా గనుక డబ్బులుంటేనా అంటాం. దేవుడి పని ఎప్పుడు డబ్బుతోటో వీటితోటో చేసేది కాదు. దేవుని పని ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి, ఒకవైపు దేవుడు, ఒకవైపు మనం కలిసి కాడ్యమవుతాం. దేవుని పని అంటే ఒకవైపు మనం, ఒకవైపు డబ్బు, ఒకవైపు మనం, ఒకవైపు కార్లు, మోటార్ సైకిల్, బాగుంటుంది. ఇవి కాదు దేవుడి సేవ. అట్లాగూ దేవుని వాక్యంలో జరగదు. దేవుని పనిలో ముందుకు పోవాలంటే ఒక కాడి ఒకవైపు ఎవరు ఎత్తుకోవాలా? మనం ఎత్తుకోవాలి. మరొకవైపు కాడి మోసేది ప్రభువు అన్నాడు. అందుకే ఆయన అంటాడు మత్తయి సువార్త 11:28, నా దగ్గర వచ్చి కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీకు సులువుగా ఉంటుంది అన్నాడు. దేవునితో కలిసి ముందుకు పోవాలి. అది దేవునిలో ఇంకా గొప్ప పట్టణాల మీద మనకి అధికారం ఇస్తాడు. దేవునితో కలిసి ముందుకు సాగాలి. తలాంతులు అభివృద్ధి పరుచుకోవటంలో కూడా దేవుడు మనకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతులను నమ్మకంగా వాడినప్పుడు ఇంకా పెద్ద వాటి మీద దేవుడు మనకి ఏమన్నాడు? అధికారిని చేస్తాను. చిన్న వాటిలో నువ్వు కోల్పోయావు అనుకోండి, దేవుడి దగ్గర నమ్మకం ఏంటది? చిన్న వాటిలో నువ్వు నమ్మకం కోల్పోతే దేవుడు అప్పుడప్పుడు భలే పరీక్ష పెడతాడు మనకు. ఎక్కడైనా కంపెనీలో మనకి ఏదైనా పదో ఉద్యోగం ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అప్పుడప్పుడు సాతాను గాడు అంటాడు, అక్కడ ఎవరు లేరుగా ఒకటి ఎత్తుకొని రావచ్చుగా ఇంటికి, ఆడెవరు చూస్తున్నారు, ఆడెవరు లేరుగా ఒకటి ఇంటికి ఎత్తుకొని రావచ్చుగా అంటాడు వాడు. మనం కూడా వాడు అనగానే అటు ఇటు దిక్కులు చూస్తాం, ఎవరు లేరు, చటక్కని జేబులో పెట్టుకోవటం, దాని మీద తుండుగుడ్డు కప్పేసి కనపడకుండా తీసుకొని వస్తావు అంటాం. దేవుడు అన్నాడు, అబ్బాయ్ చిన్న దాంట్లోనే నువ్వు నమ్మకం కోల్పోయావు, ఎక్కడికి నువ్వు ఎదిగేది, నీ బతికిది చాలే అంటాడు. అయిపోయింది, అక్కడితో నీ ఆశీర్వాదాలు ఏమైపోయాయి? అక్కడితో ఆగిపోయాయి. ఎక్కడైనా సరే దేవుడు మనం పనిచేసే ప్రతి స్థలాలలో, ఉద్యోగం చేసిన, పని చేసిన, వ్యవసాయమైన, వ్యాపారమైన, ఏదైనా సరే దేవుడు ఏం చూస్తాడంటే నీలో నమ్మకత్వాన్ని చూస్తాడు. అందుకే అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏమన్నాడు? ఈ బిరుదు మనం పొందాలా. ఆమేన్. బలా నమ్మకమైన మంచి దాసుడా. మనుషులు చూస్తున్నారని కాదు, నేను చూస్తున్నానని భయం నీకుంది. ఎవరు చూస్తున్నారు? ఎవరు? చుట్టుపక్కల 4 దిక్కులు చూసి ఎవరు లేరు. ఒకరోజు ఒక తండ్రి దొంగతనానికి పోతున్నాడట. ఒక తండ్రి దొంగతనానికి పోతే కొడుకుని ఎంటబెట్టుకొని పోయాడు. కొడుకుని ఎంటబెట్టుకొని పోయి, రే ఎవరైనా వస్తున్నారో చూడు, నేను లోపలికి పోయేస్తానన్నాడు. మొత్తానికి లోపలికి పోయాడు. చూడరా అన్నాడు. అరే ఇటు ఎవరైనా వస్తున్నారా, ఇటు 4 దిక్కులు చూశాడు. నాన్న 4 దిక్కులు ఎవరు రావట్లేదుగా అన్నాడు. ఎవరు మనల్ని చూస్తున్నారా చూడరా అన్నాడు. ఎవరు మనల్ని చూడట్లేదు అన్నాడు. ఎవరు మనల్ని చూడలేదు కాబట్టి ఇంక దొంగతనం చేయడం ఇంకేముంది, కొడుకుని ఎమ్మడి పెట్టుకొని పోయాడు. అటుకి 4 దిక్కులు చూసారు, ఎవరు లేరు అన్నాడు. నాన్న ఒకరు చూస్తున్నారు అన్నాడు. మళ్ళీ ఎవరు చూస్తున్నారు అని తండ్రి 4 దిక్కులు చూస్తే ఎవరు కనపల్లా. ఎవరు కనపడలేదు కంటే పైనుంచి దేవుడు చూస్తున్నాడు అన్నాడట. ఎవరు? పైనుంచి దేవుడు చూస్తున్నాడు నాన్న, మాకు సండే స్కూల్లో మా టీచర్ చెప్పింది అన్నారట. మనుషులు ఎవరు చూడకపోవచ్చు కానీ పైనుంచి దేవుడు చూస్తున్నాడు, పైనుంచి దేవుడు చూస్తాడని మా సండే స్కూల్లో టీచర్ చెప్పింది అనగానే తండ్రి గుండె పగిలిపోయింది. విద్యాబుద్ధుడు నేర్పించవలసిన తండ్రే ఇప్పుడు కొడుకు చేత గుణపాఠం నేర్చుకున్నాడు. నిజమే, మన జీవితంలో కూడా ఏ మనుషుడు మనం చూడకపోవచ్చు తప్పు చేసేటప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా జీవించేటప్పుడు.
అన్యాయం చేసేటప్పుడు, మోసం చేసేటప్పుడు, అక్రమంగా జీవించేటప్పుడు ఏ మనుషుడు నిన్ను చూడకపోవచ్చు, నీకున్న జ్ఞానాన్ని బట్టి, చదువును బట్టి, తెలివితేటలను బట్టి, పరిస్థితిని బట్టి. కానీ పైనుండి చూసే దేవుడి కన్నుని ఎవరూ కప్పలేవు. ఎవరు? అందుకే దేవుడు అన్నాడు, నమ్మకంగా ఉండు. ఏమన్నాడు? దేవుడు నన్ను చూస్తున్నాడు అని నువ్వు నమ్మకంగా ఉండు. అప్పుడు దేవుడి చేత ఏం సాక్ష్యం పొందుతాం? భలా నమ్మకమైన మంచి దాసుడా. మనం అనవచ్చు, అసలు నేను ఎంత నమ్మకంగా ఉన్నానంటేనండి అనవచ్చు. దేవుడి దగ్గర అనగలుగుతావా? మనుషులతో అనవచ్చు, అబ్బో నా అంత నమ్మకస్తులు ఎవరు లేరని. ఇదే మాట నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడితోను, ప్రభువా నేను ఎంత నమ్మకంగా జీవించానో నువ్వు ఎరుగుదువయ్యాను, గుండె పగిలిపోయి చేస్తావు. మళ్ళీ మనుషుల దగ్గరకు వచ్చేటప్పటికి మనం వాళ్ళనో వీళ్ళనో నమ్మించడానికి నా అంతటా నమ్మకస్తులు ఎవరూ లేనంతగా పరిశుద్ధమైన ముసుగేసుకుంటాం. మనుషుల దగ్గర చెప్పిన మాటలన్నీ ప్రార్థనలో చెప్పు. ఏమని? నేనెంత నమ్మకంగా ఉన్నానో ప్రభువా నువ్వు ఎరుగుదు కదయ్యా. ఈ ఊరిలో అంతట్లో, ఈ సంఘం అంతట్లో నేను ఎంత నమ్మకంగా ఉన్నాడో నీకు తెలుసుగయ్యాను. గుండెపోటు రాకపోతే అప్పుడు అడుగు, లేపేస్తాడు దేవుడు. ఎందుకు? అబద్ధాలు దేవుడి దగ్గర అసలు చల్లవు. అననీయ సప్పేర పరిస్థితులు ఏమైపోయాయి? అబద్ధాలు ఆడి అక్కడికక్కడే హార్ట్ స్ట్రోకులు వచ్చాయి. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు నీకు ఏ చిన్నది ఇచ్చినా పర్వాలా, ఏ తలాంతైనా పర్వాలా, కుదిదైనా పర్వాలా, ఆ కుద్దని నమ్మకంగా చెయ్యి. ఏం చేయాలా? నమ్మకముగా చెయ్యి. దేవుడు నీకు ఇచ్చిన చిన్నదే నమ్మకంగా చేసినప్పుడు, చిన్న దాంట్లో దేవుడు 10 పట్టణాల మీద, పెద్ద దాని మీద అధికారం చేస్తాడు. ఐ మీన్